పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ సిటీలోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్పై తీవ్రంగా పడింది. నవంబర్, డిసెంబర్ నెలలో దిగుబడి భారీగా వచ్చే సంత్రాల పళ్లతో కళకళ్లాడే మార్కెట్కు ఫ్రూట్స్ లారీలు రావటం తగ్గిపోవడంతో వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. సంత్రాల లారీలు రాక తగ్గిపోవడంతో ఉపాధి లేక హమాలీలు సైతం ఇంటిదారి పట్టారు. ఫెస్టివల్ వచ్చిందంటే చాలు పండ్లతో బిజీగా ఉండే గడ్డి అన్నారం మార్కెట్ కు సిటీ జనం తాకిడి ఎక్కువే. తాజాగా ఉండే ఫ్రూట్స్ కొనడానికి చిన్న చిన్న వ్యాపారులు కూడా ఈ మార్కెట్ కే వస్తారు. చిన్న పెద్ద వ్యాపారులు ఈ మార్కెట్ లో కొనుక్కున్న పండ్లను హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్ముతుంటారు. ఏటా ఆరెంజ్ ఫ్రూట్ సీజన్ నవంబర్ నెలలో ప్రారంభమై మార్చితో ముగుస్తుంది. నవంబర్ మొదటి వారంలో 30 నుంచి 40 లారీల పండ్లు ఈ మార్కెట్ కి వస్తాయి. డిసెంబర్ చివరి వరకు 300 లారీలకు పైగా వస్తాయి. అయితే నోట్ల రద్దుతో ఈ ఏడాది సంత్రాల వ్యాపారం పడిపోయి చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2000 రూపీస్ నోట్ ఉంటుంది, 400 రూపీస్ క్రేట్ అనుకోండి. 2000 రూపీస్ నోట్ తెచ్చిస్తే 600, మళ్ళీ 1600 రూపీస్ చిల్లర అంటే చిల్లర లేదు. బిజినెస్ అనేది చాలా డల్ ఉంది. 1.5 మంత్ నుంచి నోట్ల రద్దు అయిన తర్వాత నుంచి చాలా ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు లేదు, చాలా ప్రాబ్లం ఉంది. వాళ్ళు కూడా ఫేస్ చేస్తారు. వాళ్ళకి డబ్బులు ఎలా వేయాలో అర్థం కావట్లేదు. నోట్ల రద్దు అయిన తర్వాత ఇక్కడ బిజినెస్ అనేది లేదు. టోటల్గా వాళ్ళకి మాకు అందరికీ ప్రాబ్లం ఉంది. వచ్చేటి మాల్ ఇక్కడ 17-15 బండ్లు వచ్చేది, ఇప్పుడు 8 బండ్లు 6 బండ్లు వస్తున్నాయి. మాల్ ఇక్కడ వస్తలేవు, పైసలు ఇస్తలేరు. అమౌంట్ వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. కూలీలు అన్ని 2000 లోటు ఇస్తారు మేడం, దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ కూడా దానివల్ల మాలు వస్తలేదు, కొద్దిగా చిల్లర వల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది. మహారాష్ట్ర, నాందేడ్, ఏపీలోని అనంతపురం ప్రాంతాల నుంచి సంత్రాలు మార్కెట్ కు వస్తున్నాయి. గత ఏడాది 2 నెలల్లో 36,000 టన్నులు మార్కెట్ లో అమ్ముడయ్యాయి. కానీ ఈ ఏడాది సీజన్ ప్రారంభంలోనే నోట్లు రద్దు కావడంతో పండ్ల దిగుమతి తగ్గింది. ఈ సీజన్ లో కేవలం 13,000 టన్నులు మాత్రమే అమ్మినట్టు చెబుతున్నారు మార్కెట్ అధికారులు. గడ్డి అన్నారం మార్కెట్ లో దాదాపు 6,000 మంది హమాలీలు పనిచేస్తున్నారు. లారీల నుంచి సరుకు దింపితే 400 రూపాయలు, లోడింగ్ చేస్తే టన్నుకు 140 నుంచి 160 వరకు తీసుకుంటారు. సంత్రాల రాక తగ్గడంతో హమాలీలకు ఉపాధి కరువైంది. తెల్లవారుజాము నుంచి కూలీ కోసం వెయిట్ చేస్తున్నారు. లేదు, పని లేదేం లేదు. బండ్లు రావట్లే, మాల్లేవు, పైసల కోసం ఇబ్బంది అవుతుంది. పని ఉంటాలేదు. అప్పుడు 100 బండ్లు వచ్చిండే, ఇప్పుడు అలా 30 బండ్లు 20 బండ్లు కూడా రావట్లేదు. మాకు అప్పుడు 500 వస్తుండే. 100 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టుకున్నా కూడా 400 ఇంటికి ఇల్లు కట్టడానికి, పిల్లల ఫీజులకు అట్లా సరిపోతుంది. ఇప్పుడు పని లేదేం లేదు. వచ్చిన 100-200 వస్తే ఏం సరిపోవట్లేదు. ముందు వస్తుండే 500-600 వస్తున్నాయి బండ్లు, ఇప్పుడేమో 30-40 కూడా రావట్లేదు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆసాములు బేరగాళ్ళు కూడా ఇది కొనాలంటే 700 బాక్స్, 700 పెట్టి వాళ్ళు ఏం వ్యాపారం చేస్తారు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు పనులకు. ఈ నోట్లు మారిన కానించి ఎట్లా ఉంది, రోజు 100-150 తీసుకొని పోతున్నాం. అదే గడుపుతున్నాం. ఇక ఒకనాడు తినే పోతున్నాం ఇంటికి. రోజు రెంట్ కట్టడానికి కూడా పైసలు దగ్గర. గత ఏడాది ఇదే నెలలో 40 నుంచి 60 వేల వరకు సంపాదిస్తే ప్రస్తుతం ఈ సీజన్ లో నెలకు 10,000 కూడా రావట్లేదని అంటున్నారు వ్యాపారులు. వ్యాపారం పడిపోవడానికి నోట్ల రద్దు కారణమంటున్నారు. 20 ఏళ్లుగా ఇలాంటి పరిస్థితి చూడలేదంటున్నారు. ఏమది పైసలు అంత పైసలతో నడుస్తుంది. వస్తుండే నెల 30-40 వేలకు వస్తుంది. 10,000 కూడా వస్తుంది. అయిపోయింది, సరికి వస్తలేదు కదా. ఇది అనంతపురం అక్కడ నుంచి మహారాష్ట్ర ఎప్పటికక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ మాలు రేట్ ఎక్కువ ఉంది, ఆడ బయటనే తక్కువ రేట్ ఆడుతున్నారు మేడం. ఈడనే 8 రూపాయలు 7 రూపాయలు వాడుతుంది, ఆడనేమో 5 రూపాయలు ఇస్తావా 4 రూపాయలు ఇస్తావని ఆడ అడుగుతారు బయట. అందువల్ల మాకు తిరిగి కూడా లాభం లేకుండా అయిపోయింది. ఇన్నేం పిచ్చి రేట్లు ఉన్నాయి. ఈయనే 700-800 పోతుండే ట్రే. అమ్మాలంటే కూడా భయం అవుతుంది. బయటనే మాకు అడుగుతున్నారు. అందువల్ల మేము తిరిగిన కష్టం కూడా వస్తలేదు. నోట్ల రద్దుతో వ్యాపారులు డల్ కావడం, కూలీలు ఊర్ల బాట పట్టడంతో రద్దీగా ఉండే గడ్డి అన్నారం మార్కెట్ బోసిపోయింది.